తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మనం ఈ మధ్య కాలంలో దాదాపు 3-4 నెలలుగా చూస్తున్నాం. ఎలక్షన్లో మీటింగ్లకి, బహిరంగ సభలకి ఎంతమంది జనం పోతున్నారో అవన్నీ మీడియాలో దీనికి ఇన్ని వేల మంది వచ్చారు, ఈ సభ సక్సెస్, ఆ సభకి ఇన్ని వేల మంది వచ్చారు, ఆ సభ సక్సెస్. నిజం కూడా ఆ కార్యక్రమాన్ని, ఆ సభల్ని వేలాది మంది ప్రజలు వెళ్ళారు. కానీ ఆ మీటింగ్ అవుతుండగానే ఆ ప్రజలు వాళ్ళకేం సంబంధం లేనట్టుగా ఇంటికి వెళ్ళిపోయి అక్కడక్కడే మర్చిపోయి ఇంటికి పోయారు. ఎందుకంటే ఆ రోజు కూలి గిట్టుబాటు అవుతుంది వాళ్ళకి, అంతే. శ్రామికులు వాళ్ళు. ఎందుకంటే మా ఊళ్ళో నేను ప్రత్యక్షంగా చూసిన ఒక బండి వచ్చి ఎక్కమంటే అలా కూలి పోతుంది అని తీసుకోమని అడిగారు, ఇచ్చిరు, తీసుకోపోయారు, అంతే. వాళ్ళ బాధ్యత అంతే, వాళ్ళ భాగస్వామ్యం కూడా అంతే. ఆ సభలకి, సభ నుంచి బయటికి వెళ్ళగానే మర్చిపోతారు. అక్కడ వాళ్ళు చెప్పింది వాళ్ళు ఏ విధంగా కూడా స్వీకరించలేరు. ఎందుకంటే అది వాళ్ళ జీవితాలకు అది చాలా దూరమైన సభలు, అది వాళ్ళ అనుభవాలకు చాలా దూరమైన సభలు, వాళ్ళ కష్టాలని పంచుకోలేని సభలు. కాబట్టి వాళ్ళు అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతారు. కానీ ఈ సభ అది కాదు. ఇక్కడ ఒక్కొక్కరు 100 మందికి ఈ బీజాలని, ఈ భావజాలాలని పంచే సమర్థత, సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా కళాగుణం మరొకసారి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ భావజాలాన్ని పంచడం కోసం వచ్చారు, అది నేను నమ్ముతున్నా పూర్తిగా. ఈ సభ మొదలవగానే నరేష్ పాడవాడి అమరుల్లో విద్యార్థులు కావచ్చు, ఆయా పార్టీలో ఈ దేశం కోసం, ముఖ్యంగా ఈ రాష్ట్రం కోసం, సమాజం కోసం, పేద వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, దోపిడీ గురవుతున్న వర్గాల కోసం అమరులైన ప్రతి ఒక్కరిని తలుచుకుంటూ పాట పాడాడు. అప్పుడు నాకు ఎన్కౌంటర్ సినిమా గుర్తొచ్చింది, నా మొట్టమొదటి సినిమా అది. చూసిరా? ఎంతమంది చూస్తుంటారు? చూసిరా? ఓకే, థ్యాంక్ యూ. దాంట్లో జైబోలో అమరవీరులకు అనే ఒక పాట ఉంటుంది. ఆ పాట మొట్టమొదటిసారిగా గోరటెంకన్ రాసింది. ఆ పాట సినిమాకి, తన అదే సినిమాలోకి ప్రవేశించింది. ఇంకా ఆ పాటల్లో అమరులైన అందరి పేర్లు పెట్టినాం. అది జనశక్తి కావచ్చు, పీపుల్స్ వార్ కావచ్చు, లేదంటే ప్రజాపంద కావచ్చు, కవులు, కళాకారులు, ప్రతి ఒక్కరి పేరు కూడా ఆ పాటలో పెట్టినప్పుడు సెన్సార్ వాళ్ళు ఈ పేర్లు తీసేయమన్నారు. సినిమా ఆపేస్తాం కానీ ఈ పేర్లు తీసేయని ఖచ్చితంగా కూర్చున్నారు 2 రోజులు. ఎందుకంటే సినిమా అనేది చాలా పెద్ద మీడియం. సినిమా ద్వారా మన అనేక విషయాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రజలకు ఎక్కువగా చదువు ఉన్నా లేకపోయినా ప్రజలకు బాగా దగ్గర అయ్యేది మన అనుభవంలో ఉన్నది. చిన్నప్పటి నుంచి సినిమా, దాంట్లో ఆహ్లాదం ఉంటుంది, ఆలోచన కూడా ఉంటుంది. తర్వాత ఈ సభ అక్కడ మొదలైతే సుఖరామ నరసయ్య శ్రీరాములయ్య సినిమా చూసారా? దాంట్లో విప్పపూల చెట్ల సిగిన దాచిన విల్లంబులు అనే ఒక పాట ఉంటుంది. అది పీపుల్స్ వార్ ఫౌండర్లో ఒకరైన కేజీ సత్యమూర్తి గారు రాశారు. ఆయన పెన్నేం శివసాగర్. ఆ పాట సినిమాకి ఇవ్వనన్నాడు. నేను నికార్సైన నక్సలైట్ ఆయన. ఇవ్వనంటే నేను వెళ్ళి నాకు కావాలి ఈ పాట, ఇస్తావా ఏమని కూర్చున్నా. ఒకరోజు తర్వాత కలుద్దాం అని పంపించింది. ఆయన నేను వెళ్ళిన రోజు ఎన్కౌంటర్ సినిమా చూసి నెక్స్ట్ డే ఆయనే నాకు మెసేజ్ పంపించాడు రమ్మని. నన్ను ఒక అపురూపంగా చూసుకున్నాడు ఆయన. ఎంత అపురూపంగా చూసుకున్నాడంటే ఆ సినిమా చూడడానికి ముందు నా మీద ఉన్న అభిప్రాయం వేరు, ఎన్కౌంటర్ సినిమా చూసిన తర్వాత ఆయనకున్న అభిప్రాయం వేరు. నేను ఇస్తున్నాను ఈ పాటనని విప్పపుల ఎందుకు ఇవ్వడనంటే ఆ సినిమా తీసే నిర్మాత పైన ఆయనకు ఒక అభ్యంతరం ఉంది. ఆయన పొలిటికల్ పార్టీ సంబంధించిన నిర్మాత, ఆయనకు ఎందుకు ఇస్తాను అనేదని ఒక అభ్యంతరం ఉండేది. కానీ ఈ అభ్యంతరాలు పక్కన పెట్టి నువ్వు ఈ సినిమా డైరెక్టర్వి, ఈ పాటను పాడు చేయకుండా తీ అని చెప్పి సత్యమూర్తి గారు ఏమీ ఆశించకుండా ప్రజల కోసం రాసిన పాటని ప్రజల కోసమే ఇచ్చింది. ఈ వేదిక విప్పపూల చెట్ల సిగన దాచిన విల్లమ్ములని నీకిస్తా తమ్ముడా, నీకిస్తా తమ్ముడు అంటూ ఈ వేదిక మనకు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, మీడియా ద్వారా చూసే వాళ్ళందరికీ కూడా ఒక భావజాలాన్ని సుఖరామ ఇవ్వబోతున్నాడు విప్పపూల చెట్ల సిగన.
ఎందుకంటే ఇది ఇచ్చేది ఎవరు, ఇచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు, ఇచ్చింది ఎవరు? ఇచ్చిన వాళ్ళు ఇచ్చామని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు, తెచ్చామని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు రాజకీయ అవసరాల కోసం ఇచ్చిండ్రో తెచ్చిండ్రో అనేది మనందరి అనుభవంలో ఉంది, మనందరికీ తెలుసు. వాళ్ళ రాజకీయ అవసరాలు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పవర్ గేమ్లో భాగంగా సీట్ల కోసం, కుర్చీ మీద ఎక్కడం కోసం వాళ్ళు ఉరుకుతున్నారు. మనం ఎక్కడున్నామో అక్కడ ఆగిపోయి ఉన్నాం. జయమందిర సినిమా చూసారు ఎవరైనా? జయమందిర సినిమాలో 25 సంవత్సరాల క్రితం ఒక దళితుడు అడుగుతాడు, ఒక దళితుడిని సర్పంచ్గా పోటీ చేయించడం వస్తే అక్కడ నామినేషన్ వేయకుండా అగ్రకులాలు ఆపితే ఆ దళితుడు గొంతుకై ఆ నాయకుడు అడుగుతాడు, మోసి మోసి మా భుజాలు కందిపోయినాయి, మీ పళ్ళకి మోసి మోసి మా భుజాలు కందిపోయినాయి, కెన్నాళ్ళు మోయమంటారని అడుగుతాడు. అట్లాగే ఓట్లు మావి, సీట్లు మీవి అని అడుగుతాడు. 25 సంవత్సరాల ముందు ఆ సినిమాలో చెప్పడం జరిగింది. అదే అనుభవంతో ఈరోజు 25 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మోసి మోసి మా భుజాలు కందిపోతున్నాయి, ఎంతకాలం మోయమంటే అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓట్లు మావి, సీట్లు మీవి అని అడిగే గొంతుకలు తయారవలసిన వాతావరణం, సందర్భం వచ్చింది. ఆ అనుభవంతో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఆ రోజు అడిగాను కదా, ఎందుకంటే భారతీయ సినిమాలో ఏ సినిమాలో కూడా ఎకనామికల్ జస్టిస్, సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ గురించి ఎవరు మాట్లాడలేదు. భూములు పంచాలని చెప్పారు. నేను ఎన్కౌంటర్లో శ్రీరాములు అదే చేశాను, నాకంటే ముందు కూడా చాలామంది చేశారు. నారాయణమూర్తి గారు కావచ్చు, అంతకుముందు కొల్లేటి కాపురం కావచ్చు, భూమి కోసం కావచ్చు, మాలపిల్ల కావచ్చు, చాలా సినిమాల్లో భూమి పంచితేనే సమానత్వం వస్తుందనే ఒక ఆలోచనని ప్రజలకు తీసుకెళ్ళడం కోసం చాలా సినిమాల్లో ఆ నేపథ్యంలో వచ్చాయి. కానీ ఇండియాలో ఫస్ట్ టైం జయమందిర సినిమా ద్వారా పొలిటికల్ జస్టిస్ కావాలని చెప్పినాం. రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా మేము ఇక్కడే ఉంటాము, మీరు అక్కడే ఉంటారు. ఎందుకంటే జేబుల్లో తెలంగాణలో చెప్పారు, ఇందాక నరేష్ గారు చెప్పినట్టున్నారు, ఆ క్లాస్ అలాగే ఉంటుంది, ఆ క్లాస్ నేచర్ అట్లాగే ఉంటుంది, ఆ క్లాస్ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఆ క్లాస్ అట్లాగే ఉంటుంది, మన క్లాస్ లాగే ఉంటుంది. ఆ క్లాస్లో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక పార్టీలో కలిసి మార్నింగ్ టీవీలో తిట్టుకునే వాళ్ళు నైట్ పార్టీలో కలిసిపోయిన వాళ్ళు తిట్టుకున్నట్టుగా నవ్వుకుంటూ ఉంటారు. జేబుల తెలంగాణలో చూపించాను ఇది. సో ఆ క్లాస్ అదే. కానీ అమ్మ ఒడిలో సగటు మనుషులు, సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు బతికేవాళ్ళు, పేద కుటుంబాలు బతికేవాళ్ళు, వాళ్ళ క్లాస్ అదే. అక్కడ కూడా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళతో, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళతో, రాయలసీమ వాళ్ళతో ఆప్యాయతగా మమకారాలతో ఉంటారు. ఒకరికి బాధ వస్తే ఇంకొకరు పంచుకుంటారు. కాబట్టి ఈ 2 క్లాసులు జేబుల తెలంగాణలో చూపించడం జరిగింది. సో జయమందిర్లో ఒక పొలిటికల్ జస్టిస్ని అడిగినప్పుడు చాలా మంత్రాలు వచ్చాయి. ఆ తర్వాత నా కెరీర్లో కూడా చాలా అది ఒక హడ్డు లేదు నా కెరీర్ కొనసాగింపులో చాలా. ఎందుకంటే సినిమా వ్యాపారం అనేది, రాజకీయ వ్యాపారం అనేది కూడా అగ్రకులాలకు సంబంధించింది. ఎందుకంటే డబ్బు ఉంటేనే ఈరోజు సినిమా అయినా వ్యాపారం అయినా, అట్లాగే రాజకీయం అయినా కూడా డబ్బు ఉంటేనే. పైసలు లేకుండా రాజకీయం చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. దాదాపు 2 దశాబ్దాలుగా అది ఇంకా పెరుగుతూ వస్తుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని తెలియదు. ఈ ఒరవడిలో తెచ్చింది ఇచ్చింది అని క్లెయిమ్ చేసుకుంటున్న సందర్భంలో మరి మనం ఎక్కడున్నాం? తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. చేసిన తర్వాత ఇండియన్ యూనియన్ గవర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రం కలపబడింది. కానీ ఏ పేద ప్రజలు, ఏ సాయుధ పోరాటం జరిగిందో, ఎవరికి వ్యతిరేకంగా జరిగిందో వాళ్ళంతా కూడా పారిపోయి పట్టణాలకు వచ్చిన వాళ్ళు మళ్ళీ కత్తెర బట్టలు వేసుకొని రాజకీయ నాయకుల పల్లెలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆధిపత్యం చెలాయించారు. నిజాం ప్రభుత్వంలో, నిజాం పాలనలో ఎలాంటి ఆధిపత్యం, ఎలాంటి అరాచకాలు జరిగాయో అదే ఆధిపత్యం ఒక సంవత్సరం గ్యాప్లో కత్తెర బట్టల ద్వారా జరిగాయి. మార్పేం రాలే. ఆ తర్వాత అనేక ఉద్యమాలు జరిగాయి. ఒక ట్రోమా, ఈ తెలంగాణకు ఉండే ఒక తల్లికి ఉండే ఒక బాధ, ఈ ట్రోమా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. ఇది ప్రతిసారి వస్తూనే ఉంటుంది. ఒక సంవత్సరం అటు కావచ్చు, ఒక సంవత్సరం ఇటు కావచ్చు.
కానీ ఈ ట్రోమా భూగర్భంలోంచి ఆ భావజాలం ఉజ్వలంగా బయట వస్తూనే ఉంటుంది. అది ఎవరు ఒకరికొరు చేయం తీసుకొని దాన్ని నిలబెడుతూనే ఉన్నారు, దానికి ప్రాణం పోస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ నీళ్ళు అట్లాంటివి, ఈ నేల నీళ్లు, ఈ నేల గాలి అట్లాంటివి. ఆ తర్వాత 69 ఉద్యమం జరిగింది, మనందరి అనుభవంలో ఉంది. ఆ తర్వాత బెలిలలిత జనసభ ఉద్యమం జరిగింది, అది మన అనుభవంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ వచ్చింది. 25 సంవత్సరాల ముందు ఒక ఆవేదన ఏదైతే ఉండేదో, సమాజం కావాలి, ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కావాలి, సమానమైన విద్య కావాలి, సమానమైన వైద్యం కావాలి, సమానమైన రాజకీయ పీఠం కూడా కావాలి అని ఏదైతే కళలు ఉన్నామో జయమందిర సినిమా ద్వారా ఆ కళలు నెరవేరుతాయని జయబోధ తెలంగాణ సినిమా చేశాం. అది స్పష్టంగా తనను తాను ఆహుతించుకునే ముందు శ్రీకాంతాచారి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిలబడి అడుగుతాడు, బాబాసాహెబ్ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయా? బాబాసాహెబ్ తెలంగాణ వస్తే ఆకలి చావులు ఉండవా? బాబాసాహెబ్ తెలంగాణ వస్తే సమానమైన అవకాశాలు, సమానమైన హక్కులు ఉంటాయా? ఇట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ని శ్రీకాంతాచారి తనకి ఈ సమాజానికి, తెలంగాణకి ఏం కావాలి, ఈ ప్రజలు ఏం కోరుకుంటారు, ఈ సమాజం ఎక్కడ ఒక అసంతృప్తిలో ఉన్నది, ఎక్కడ చైతన్యంతో ఉండి కూడా ఆ చైతన్యాన్ని ఒక దారిలో పెట్టకుండా ఒక దారిలో పెట్టలేని ఒక పరిస్థితిలో ఉన్న దాన్ని అంతా కూడా శ్రీకాంతాచారి ద్వారా అడిగిచ్చారు ఆయన, బాబాసాహెబ్ అంబేద్కర్ని. ఆ తర్వాత వస్తుందిరాచారి అన్నప్పుడు, వస్తుందిరా నువ్వు చెప్పిన వస్తుందిరా అన్నప్పుడు ఆ శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకుంటాడు. మరి ఆ త్యాగాలు ఏమైనాయి? తెచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు రాజకీయ అవసరాల కోసం, సీట్ల కోసం, మీ పవర్ కోసం, మీ పాలిటిక్స్ కోసం పరిగెత్తుతూ ఉంటే వందలాది మంది పిల్లల త్యాగాలు ఏమైనాయి? కోటి గొంతుల గర్జన ఏమైంది? లక్షల పిడికిళ్ళ చైతన్యం ఎగిపోయింది. ఇగో ఈ పిడికిల్లా ఇక్కడ మాత్రం కొద్దిమంది మిగిలిన్నారు. ఈ కొద్ది మందితోనే ఏదైనా 1000 అడుగుల దూరమైనా, 1000 కిలోమీటర్ల దూరమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. ఇది ఒక అడుగే. మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరి అవసరాల కోసం వాళ్ళు పరిగెత్తున్నప్పుడు, వాళ్ళు ఉడుకుతున్నప్పుడు మన సమాజం చేయాల్సింది, మన వర్గాలు చేయాల్సింది, మన క్లాస్ చేయాల్సింది వాళ్ళకి సంఖ్యలు వేయాలి, వాళ్ళ భావాలకి వాళ్ళకు కళ్ళెం వేయాలి, వాళ్ళ ఉడుకులకు కళ్ళెం వేయాలి. కళ్ళెం వేసి పట్టుకున్న రోజు గుర్రాలు ఆగుతాయి. ఆ కళ్ళెం మన చేతిలోకి రావాలంటే, గుర్రాలు ఆగాలంటే మనం చైతన్య పీఠాలు నడుతూనే పోవాలి. ఇట్లాంటి వేదికలు అనేకం మనం పంచుకోవాలి, ఇట్లాంటి వేదికలు అనేకం మనం జరపాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మొదలైందో అట్లా మళ్ళీ ఇది ఒక మరో యుద్ధం జరగాలి. నేను నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీలో, సోషల్ మీడియా, యూట్యూబ్లో అవి చూస్తూ ఉంటాను. నాకు రెగ్యులర్గా అలవాటు. ఒక గంటన్నర నా ఇష్టం, ఆ మూడుని బట్టి. చూస్తున్నప్పుడు రామనరసింహ కనబడితే చూస్తుంటా. ఎక్కువ పెద్ద ఇంటర్వ్యూలు అయితే చూడండి, కానీ చిన్న చిన్న ఏదో చూస్తుంటాను. లెంత్ చూసి 6 నిమిషాలు 7 నిమిషాలు చూసి చూస్తుంటా. చూసినప్పుడు అది 6 నిమిషాలు 7 నిమిషాల్లో ఉంది. ఆన్ చేసిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్ మిత్రుడు జయరాజ్ అనగానే జయరాజు పాట, గదరన్న అనగానే గదరన్న పాట, గోటెంకన్న అనగానే ఇట్లా ఏ కవి పేరు చెప్తే ఆ కవి పాటని సెకండ్ గ్యాప్ లేదు, బ్రెత్లెస్ సాంగ్ అంటాను. మీరు కూడా చూడండి, యూట్యూబ్లో మీకు కూడా రోమాలు ఎక్కువ వస్తాయి. దాదాపు 11 అయింది ఆ టైంలో. 6:30 నిమిషాలు 7 నిమిషాలు ఉంటుంది. అది బ్రెత్లెస్ అనమాట, నాన్ స్టాప్గా ఉంటుంది. అది చూసిన తర్వాత ఆపుకోలేకపోయినా, పడుకుంటాడా అది లేద్దామని ఫోన్ చేసిన, ఇంకా పడుకోలేదన్నాను చెప్పినప్పుడు ఈ వేదిక చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయినా. ఒక సంవత్సరం తర్వాత ఇట్లాంటివి వస్తాయనుకున్నాను, ఇట్లాంటివి మొదలు పెడదాం అనుకున్నాను. ముందే మొదలు పెట్టాం అడ్వాన్స్గా, బట్ నేను ఖచ్చితంగా వస్తాయనుకున్నాను. తెలంగాణ డిసెంబర్ 9 అనౌన్స్ చేసినప్పుడు నిజాం కాలేజీ పోయిన కేసీఆర్ గారిని చూడటం కోసం. అక్కడ మీడియా మిత్రులందరూ కూడా టీవీ ఛానల్ పెట్టేసి ఇంకా తెలంగాణ వచ్చింది కదా అని ఎదురు చేసుకుని మీ అభిప్రాయం చెప్పండి, సంతోషాన్ని ప్రకటించండి అన్నారు. మన ఊళ్ళలో సామెత ఉంటుంది, పండగ రాగానే సంబరం కాదు, ముందు నిమిషాల పండుగ అని. అదే మాట చెప్పాను. ఇది తెలంగాణ రాగానే ఏం జరగదు. భౌగోళిక తెలంగాణ వస్తుంది, సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం చాలా ఉంది.
జయశంకర్ సార్ ఎప్పుడో చెప్పింది. చాలామంది మేధావులు కవులు చెప్పారు. భవిష్యత్తును ఊహించి ఈ సమాజం మూలాలని గ్రహించిన వాళ్ళు ఈ చెట్టు ఏ నీరు పోస్తే ఏ మందు వేస్తే ఏరు వేస్తే తిరిగి తెలుసుకున్న వాళ్ళు అలాంటి శాస్త్రవేత్తలను కూడా ఈ సమాజాన్ని పరిశీలించి అభ్యసించి మనకు ఒక సూచన చేశారు. మన భవిష్యత్తు ప్రణాళికల్ని దిద్దుకోవడం కోసం, మన భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేసుకోవడం కోసం ముందే మనకు చెప్పారు. భౌగోళికంగా తెలంగాణ వచ్చేంత మాత్రాన ఏమీ జరగదు. మళ్ళీ ఒక యుద్ధం జరగాలి, మళ్ళీ ఒక ఉద్యమం రావాలి. ఆ ఉద్యమం వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే మనకు సమసమాజం వస్తుందని చెప్పడం జరిగింది. అదే మాట నేను ఆ రోజు చెప్పాను టీవీ ఛానల్స్కి. తర్వాత తెలంగాణ డిక్లేర్ అయిపోయింది. వీరకుమార్ గారు ఒక జైబోల తెలంగాణ పైన ఒక సమీక్ష పెట్టాడు. వాళ్ళ రెగ్యులర్గా రీసెర్చ్ సెంటర్లో పెడుతుంటారు వీరకుమార్ గారు. పెట్టినప్పుడు ఇంక తెలంగాణ వచ్చింది, డిక్లేర్ అయిపోయింది, ఇంకేం లేదు, ఎలక్షన్ పోవటమే. ఆ సందర్భంలో పెట్టినప్పుడు తెలంగాణ వచ్చింది, మీ సంతోషాన్ని ప్రకటించమన్నారు. అప్పుడు నేను సంతోషాన్ని ప్రకటించలేదు. నేను అప్పుడు ఒక కథ చెప్పాను. చెప్పనా? బోరింగ్ ఒకట్లే కదా. వైశాలి కథ చెప్పాను. వైశాలి ఎవరు అంటే ఋష్యశృంగుడు పేరు వినే ఉంటారు మీరు. వినకపోతే చెప్తా. పూర్వకాలం ఒక రాజ్యం కరువు కాటకాలతో తల్లడిల్లిపోతా ఉంది. వర్షాలు లేవు, గద్దలు మనుషుల్ని పీక్కు తినే సందర్భం, మనుషులు నీళ్ళు లేక చచ్చిపోయే సందర్భం. ఇలాంటి సందర్భంలో రాజు ఏం చేయాలో అర్థం కాక అలా మంత్రిమండలి సమావేశం పెట్టి ఏం చేయాలంటే అక్కడ ఒక వేద పండితుడు ఒక సలహాలు సూచనలు ఇచ్చే ఒక అడ్వైజర్స్ ఉంటారు కదా వాళ్ళకి, రాజ్యంలో కూడా అక్కడ కూడా ఆ అడ్వైజర్ చెప్తున్నాను అనమాట. పలాని కొండల్లో ఋష్యశృంగుడు ఉన్నాడు, అతని వయసు 18 సంవత్సరాలు, 18 సంవత్సరాల పైన 18 సంవత్సరాలు. అతను తన తండ్రి మొగ ఆడ తేడా లేకుండా పెంచుతున్నాడు. అతను ఒక మహా తపస్శాలిగా తీర్చిద్దాలనే తపనతో పెంచుతున్నాడు. ఆ ఋష్యశృంగుడు కనుక మన రాజ్యంలో అడుగుపెట్టి వరుణయాగం చేస్తే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఋష్యశృంగుని ఎలా తీసుకురావాలి అని అంటే అప్పుడు అక్కడున్న ఇంకో ఆయన చెప్తాడు, అది అసాధ్యమైంది. ఎందుకంటే అది 7 కొండల మధ్యలో ఉండే ఒక కొండ మధ్యలో ఉంటాడు. అతను కొండపైన ఉంటాడు. ఈ 7 కొండలు దాటి వెళ్ళాలి. ప్రతి కొండని, ఆ కొండపైన బండరాలని అతను నిర్భేద్యమైన శత్రుకోటగా మార్చుకున్నాడు ఆ ఋషి. తన కొడుకు చెంతకు ఎవరు చేరకుండా ఉండాలని, ఎవరైనా ఆడ పురుగు కనబడ్డా మగ పురుగు కనబడ్డా కూడా ఆ రాళ్ళు వాళ్ళ నెత్తి మీద పట్టి లోపలికి ఎంటర్ కానివ్వు. అది దుర్భేద్యమైన కోట. అది కొండల మధ్యలో అతను ఉంటాడు. అది అసాధ్యం అంటే అన్నప్పుడు మరి ఇది అసాధ్యమైనప్పుడు మన కరువు కాటంతో చచ్చిపోవాల్సిందని ఇంక మార్గం చెప్పండి అంటే అప్పుడు ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది ఏ మగవాడికైనా. ఒక అందమైన అమ్మాయిని కనుక ఋష్యశృంగుడు ఒక అమ్మాయి అతన్ని ఒళ్ళో వేసుకుంటే ఆ మరుగుమందు అంటాం కదా, ఆ మరుగుమందు వచ్చినట్టు అమ్మాయి వెనకాల వాడు రాగలిగితే ఈ రాజ్యంలో అడుగు పెట్టగలుగుతాడు. లేదనుకుంటే ఆ తండ్రిని దాటి, తండ్రికున్న తపశక్తిని, ఆయనకున్న శక్తి సామర్థ్యాన్ని, ఆయనకున్న శక్తుల్ని దాటి మనం ఏం చేయలేము. మానవులు మనం, ఆయన పురుషులు వాళ్ళు. అంటే మరి అంత అందమైన అమ్మాయిని వెతకాలనుకున్నప్పుడు అప్పటి రాజ్యంలో రాజులకి వందల మంది, 100 కొద్ది భార్యలు ఉండేవాళ్ళు. వాళ్ళకి సంతానం ఉండేది. బట్ వాళ్ళు ఏదో సంవత్సరానికి 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉంచుకున్న తర్వాత వాళ్ళకి ఏదో పరిణాలు ఇచ్చేసి పంపించేవాళ్ళు. వాళ్ళ బతుకు వాళ్ళు బతికేవాళ్ళు. అక్కడ ఒక పలాని ఊళ్ళో మీరు 18 సంవత్సరాల క్రితము ఒక 3 నెలలు మన రాజమండ్రిలో భార్యగా స్వీకరించిన ఒక ఆమెకు ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు వైశాలి. చాలా అందంగా ఉంటుంది. వాళ్ళు కళాకారులు, అద్భుతమైన కళా నైపుణ్యం ఉంది వాళ్ళలో, ఆ కుటుంబంలో. ఆ అమ్మాయిని కనుక పంపించగలిగితే, అమ్మాయి ధైర్యంగా వెళితే తప్పకుండా అమ్మాయి తీసుకెళ్ళాలని నమ్మకం మాకుందని ఒక ఆయన సలహా ఇస్తాడు. ఇస్తే ఆ రాజు మంది మార్పులను వేసుకొని ఆ ఊర్లో ఆ ఇంటికి వెళ్తాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపు 16-17 సంవత్సరాల తర్వాత రాజు వస్తున్నాడని తెలుసుకున్న ఆ వైశాలి తల్లి మహా ఆనందానికి గురవుతుంది.
అంటే నన్ను ఇంకా రాజు గుర్తుపెట్టుకున్నాడా అని. మనం ఇప్పుడు మన పాలకులు మనల్ని ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాం. చూడు, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి, త్యాగాలు చేసి, తన్నులు తిని ఎన్ని చేసి పాలకులు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నారంటే చాలామంది. అట్లాగే ఆ తల్లి కూడా, ఆ వైశాలి తల్లి కూడా ఆ రాజు ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు ఆ సంబరం మా అంబరాన్ని అంటుతుంది. ఎంతో తాపత్రయపడతారు రాజును చూడటం కోసం. రాజు వస్తాడు, పాద నమస్కారాలు చేస్తుంది, పాలాభిషేకాలు చేస్తుంది. చేసిన తర్వాత రాజు చెప్పటం మొదలెడతాడు, ఈ రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే నీ సహాయం కావాలంటాడు. పాదాల మీద పడి నా ప్రాణం ఏమన్నా ఇస్తాను, ఏం కావాలి చెప్పండి అంటుంది. ఏం లేదు, వైశాలి ఋషేశ్వరుని తీసుకొని రావాలి అనగానే ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. నేను మీకోసం, దేశం కోసం నా ప్రాణం ఇస్తాను, కానీ బిడ్డనట్లు ఇవ్వమంటాను, ముక్కుపచ్చలాగా పిల్లది, దాన్ని ఎలా త్యాగం చేస్తాను నేను అంటే, అప్పుడు రాజు ఒక ఆఫర్ ఇస్తాడు. నిజంగా కనుక ఋషేశ్వరుని వైశాలి మన రాజ్యాంగం తీసుకొచ్చిన మొట్టమొదటి వేదికలోనే నేను నా భార్యగా, వైశాలి నా బిడ్డగా స్వీకరిస్తాను, ప్రకటించడంతో పాటు ఋషేశ్వరుడికి నీ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. దానికి ఆ తల్లి, ఆ కుటుంబ సభ్యులంతా కూడా మనం ఖచ్చితంగా వెళ్ళాలని నిర్ణయించుకొని ఆ కొండలు దాటి వెళ్తూ ఉంటారు. అనేక ఇబ్బందులు పడతారు, అనేక త్యాగాలు చేస్తారు. అమ్మాయి నానా ఇబ్బందులు పడుతుంది, కానీ అమ్మాయికి తెలియదు. అమ్మాయి వాళ్ళని ట్రాప్ చేస్తున్న విషయం తల్లి చెప్పదు. అంటే ఋషేశ్వరుడిని వలలో వేసుకోవడం కోసం నేను ప్రయోగింపబడుతున్న విషయం ఆ పిల్లకి తెలియదు. అమ్మాయిని పంపిస్తారు. ఒక అద్భుతమైన ప్రయాణం అది, ఒక అద్భుతం అది. వెళ్ళిన తర్వాత అతనికి దగ్గర అవుతుంది, అతనికి ఆడా మగకు తేడా తెలియదు. అలా వాళ్ళలో ఒక ఇంటిమేసీ పెరుగుతుంది. ఇంటిమేసీ పెరిగిన తర్వాత ఈ అమ్మాయితో పాటు వీడు ఒక కొండ దాటడానికి ట్రై చేస్తాడు, వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి రెండో కొండ దగ్గరికి వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. తండ్రికి డౌట్ వస్తూ ఉంటుంది, వీడేం చేయడం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు గాంతుడు అనేది. ఈ సందర్భంలో 7వ కొండ దాటే టైంకి తండ్రికి తెలుస్తుంది, కానీ చేయి దాటిపోతుంది. ఈ అమ్మాయి రిసెప్షన్ పట్టుకొని ఈ రాజ్యంలోకి ఎంటర్ అవుతున్న విషయం ముందే వేగులు కబురు చేస్తారు. ఆ వేగుల ద్వారా తెలుసుకున్న రాజు ఒక బ్రహ్మాండమైన వేదిక, వేలాది మంది ప్రజలు ఋషిశృంగుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ఋషిశృంగుడు అడుగు పెట్టగానే ఉరుములు విరుగులతో వర్షం వస్తూ ఉంటుంది. కానీ వేదిక మీద రాజు భార్య, రాజు కూతురు అంటే వైశాలి కాకుండా, ఈ వైశాలి, ఋషిశృంగుడు, వైశాలి తల్లి, వైశాలి కుటుంబ సభ్యులంతా కూడా ఋషిశృంగుడు వెనకాల ఉంటారు. కానీ రాజ్యాన్ని వెళ్ళే వాళ్ళు మాత్రం వేదిక మీద ఉంటారు. అలా వేలాది మందిలో ఋషిశృంగుని తీసుకుని వెళ్తూ ఉంటే ఈ ప్రోటోకాల్ ప్రకారం ఆ రోజున్న భటులు, ఆ రోజున్న ఆహ్వానికులంతా కూడా ఋషిశృంగుని తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో ఈ జనం మధ్యలో, ఈ వర్షంలో వైశాలి తల్లి కుటుంబం ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ పాదాల కింద నలిగిపోతూ ఉంటారు. ఋషిశృంగుడు వేదిక మీదకి వెళ్తాడు, తన కూతురు తనకిచ్చి పెళ్లి చేస్తాడు ప్రకటించి అక్కడ యాగం చేస్తాడు, వర్షాలు వస్తాయి. మనం లక్షలాది వైశాలిలో మనం వైశాలిలో మాత్రమే. ఇదే చెప్పాను నేను ఆ రోజు. ఇంకా అప్పటికి తెలంగాణ ప్రభుత్వం రాలేదు, తెలంగాణ ఎలక్షన్ జరగలేదు, 2014 ఎలక్షన్ జరగలేదు. మనం వైశాల్యం కావద్దు.